ఆత్మపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశంలో భక్తుడైన యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. 45వ అధ్యాయం మొదటి వచనం, అప్పుడు యోసేపు. అప్పుడు అనే పదం ఒక క్రూషియల్ మూమెంట్ని చూపిస్తుంది. ఊహించని ఓ మలుపును చూపిస్తుంది. మరుగుగా ఉన్న సంగతిని వెల్లడి చేయడాన్ని చూపిస్తుంది. అప్పుడు అనే పదం బాధను, దుఃఖాన్ని, ఎదుటివారి ఆవేదనను తొలగించేదిగా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు దేవుడు తప్పకుండా మా ప్రియుల జీవితాలకు కలుగు చేయనుగాక. ఇప్పటి వరకు యోసేపు తన సహోదరుల ఎడల జరిగించిన వాటిలో ఎందుకు ఇలా చేశాడైనా, చేయడానికి గల కారణం ఏంటి అని రకరకాల ఆలోచనలు వాక్యం చదివిన వారికి వచ్చే అవకాశం ఉంది. నేను మీకు మాట చెప్తాను. యోసేపు ఇది పగతో చేయలేదు. యోసేపులో ప్రభు యొక్క గుణలక్షణం కనపడుతుంది. ఆ గుణలక్షణం ఏమిటి అంటే, ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించువాడు అనే పదం. ఆయన కోపం నిమిషమాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందనే మాట. అంత మాత్రమే కాదు కానీ, వారు బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోలేడు. అందుకనే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో మన యావత్ బాధలు ఆయన బాధ పొందేవాడని రాసింది. యోసేపులో ఈ లక్షణాలన్నీ కనపడతాయి. సహజంగా తానెవరో వారు గ్రహించలేదు, కానీ వారికి వారు చేసిన తప్పు ఏమిటో ఖచ్చితంగా అర్థం కావాలి కదా. తమ తప్పు తమకు అర్థం కాకపోతే ఏ వ్యక్తి పశ్చాత్తాపడలేడు. వాస్తవానికి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనంలో తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు గాలిని స్వతంత్రించుకునేవాడని రాసింది. వారు యోసేపును బాధ పెట్టారు, కానీ వారేం స్వతంత్రించుకున్నారు? అదే సమయంలో యోసేపు వారికి బాధ కలుగు చేసినట్టు కనపడినా వారికి ఆహారం పెట్టాడు, వారి గోనెల్లో వారి రోకలు పెట్టాడు. ఇవన్నీ అతనిలో దైవికమైన లక్షణాలు కనపడడం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను అణుచుకొన జాలక వాళ్ళు వంగి నీ దాసులు అంటున్నప్పుడు, మా తండ్రి అయిన నీ దాసుడు అంటున్నప్పుడు యోసేపు తను తాను అణుచుకోలేకపోయాడు. అంటే ఒక అద్భుతమైన దైవికమైన లక్షణం ఇక్కడ యోసేపులో మనకు కనిపిస్తుంది. అదేమిటి అని మీరు నన్ను అడిగితే రండి వెళ్ళి చూద్దాం ఒకసారి. విలాపవాక్యాల్లో 3వ అధ్యాయం 33వ వచనం ఇలా ఉంది. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగుచేడు. 32 చదివాను, 33 చదివాను. జాగ్రత్తగా ఈ మనసులో పెట్టుకోండి. బాధ కలుగుతుంది, దేవుడు నన్ను బాధకు అప్పగించాడు అని ఆయన మీద కినుకు వహించకండి. ఆయన బాధ పెట్టినా తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు. అంతేకాదు, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారాన్నైనా బాధనైనా కలుగుచేయడు. ఆయన ఓ తండ్రి
శిక్షించవచ్చు, కానీ మనిషి సర్వనాశనం అయిపోవాలని కోరుకునేవాడు కాడు ఆయన. యోసేపు గారు తన సహోదరుల ఎదుట తను తాను అణుచుకోలేకపోయాడు. ఇక్కడ నేను మీకు 1-2 సందర్భాలను జ్ఞాపకం చేస్తాను. అది యోబు గ్రంథాన్ని మీరు అధ్యయనం చేస్తుంటారు కదా. యోబు పడినన్ని శ్రమలు, యోబు పడినన్ని మాటలు, యోబు వెళ్ళిన ఆ పరిస్థితులు మానవ జ్ఞానానికి ఊహకు అందనివి. సర్వసాధారణంగా ఏ మనుష్యుడు ఓర్చుకోలేనివి. అదంతా కేవలం దేవుడు అనుమతి ఇవ్వడం, నమ్మి. అయితే ఒక్క మాట, యోబు బాధపడుతున్నప్పుడు స్నేహితులు మొట్టమొదట బాధపడినా తర్వాత వారు విమర్శించేవారుగా అయ్యారు. దేవుడు ఆ విధంగా సంతోషించేవాడు కాడు. ఆయన ఒకానొక సమయం వచ్చాక యోబును చూడడానికి ఆయనే వచ్చాడు. వచ్చినవాడు సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడని రాసుంటుంది. ఆయన స్వరం యోబుకు వినపడింది. ఆలోచించారు. ఆయన మరుగ్గా ఉండేవాడు. ఎవరూ ఎన్నడూ ఆయన్ని చూడలేదు. ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరిచాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కనిపించేటువంటి ఆ దైవత్వం ఆయన కుమారులోనే మనం చూస్తుంటాం. ఆయన హృదయపూర్వకంగా బాధ పెట్టినవాడు కాడు. కానీ అపవాది సవాలు చేసినప్పుడు వాని సవాలును అంగీకరించిన దేవుడు యోబుకు ఆ శ్రమలకు అనుమతినిచ్చాడు. యోబును ఆదరించిన తీరు, యోబును ఆశీర్వదించిన తీరు, స్నేహితులు ఎదుట యోబును హెచ్చించిన తీరు, ప్రపంచం ముందు యోబును హెచ్చించిన తీరు చూస్తే దేవుడు హృదయపూర్వకంగా నరులకు బాధను కలుగు చేయడని, ఒకవేళ బాధ కలుగు చేసినా ఆయన కృపా సంపత్తిని బట్టి జాలిపడేవాడు అనే ఆ అద్భుతమైన గుణలక్షణం స్పష్టంగా కనిపించదా? కనిపిస్తుంది. ఇంత మాత్రమే కాదండి. మీరు ఇర్మియా గ్రంథం చూస్తే 31వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి చాలా బాధ పెట్టారు. వారిని అష్షూరు చెరకు అప్పగించడం జరిగింది. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎఫ్రాయిము అని పిలవడం ప్రవక్తల పెద్ద గ్రంథాల్లో మనకు కనిపిస్తుంటుంది, చిన్న గ్రంథాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆయన అంటారు 31వ అధ్యాయం 20వ వచనం, ఇర్మియా గ్రంథం 31:20లో, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేనతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదన ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును. నా కడుపులో చాలా వేదన ఉన్నది అనే మాటకు అర్థాన్ని పరిశీలిస్తే, తల్లి అది గుర్తు చేసుకుంటే పేగులు తరుక్కుపోతున్నాయి అని అంటుందే, అలాంటి పదం అది. దేవుడు మనుషుల ఎడల చూపించే ఆ అత్యున్నతమైన ప్రేమ అర్థమైతే
ఏ మనిషి ప్రభువుని అపార్థం చేసుకోడు. ఉదాహరణకు మనం కొత్త నిబంధన గ్రంథంలో బేతనియాలో ఉన్న ఓ ఇల్లు, మరియా మార్తా అనే ఇద్దరు సహోదరులు, వారికి ఒక సహోదరుడు లాజరని. ఆ కుటుంబానికి కష్టం వచ్చింది. ఆ కుటుంబం ఎడబాటు గుండా ప్రయాణం చేసింది. ప్రభు కావాలనే ఆలస్యం చేశాడు. అనారోగ్యం వచ్చిందని వినపడింది, కానీ వెళ్ళలా. కబురొచ్చింది. మరణించాడు అని కబురొచ్చింది, వెళ్ళలా. పాతిపెట్టబడి 3 రోజులు అయిపోయిన తర్వాత బయలుదేరాడు. ఇవన్నీ చూసినప్పుడు ఆయన కావాలని ఎందుకు చేస్తాడు ఎలాగో అనిపిస్తుంటుంది కదా. కానీ ఆయన కేవలం వారి ఎడల తన ప్రేమ ఎంత గొప్పదో వెల్లడి చేయడానికే ఇలాంటి వాటిని అనుమతిస్తాడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదే ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయంలో ఒక మాట కనపడుతుంది. దయచేసి మీరు చూడండి, ఎంత చక్కటి మాటో. 20వ అధ్యాయం ఇర్మియా యొక్క ఆవేదన కనపడుతుంది. 9వ వచనం నుండి. విసిగిపోయినాడు, ఆయన పేరు నేనెత్తను, ఆయన నామం బట్టి ప్రకటించను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలో మూయబడినట్టు ఉన్నది అగ్ని. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను అన్నాడు. అంటూ ప్రజలు తన గురించి ఏమేం చెప్పుకుంటున్నారు అవన్నీ చెప్తాడు. గుసగుసలాట్లు వింటున్నాను నేను, దుర్మార్గుడని మీరు చాటించినడలా అంటాడు. పగ తీర్చుకుందామని చెప్పుకుంటూ అన్నాడు. స్నేహితులందరూ నేను పడిపోగా చూడవాలని కనిపెడుతున్నారు అన్నాడు. అయితే అన్నాడు, పరాక్రమ గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూ మరోబడిని నిత్యావమానం పొందుదురు. వాస్తవానికి యోసేపు జీవితం వాగ్దాన భూమి నుండి ఐగుప్తు వరకు ఎలా ప్రయాణం చేసిందో జ్ఞాపకం చేసుకుంటే, ఒక సామాన్యమైన ఏ వ్యక్తి అయినా తన సొంత రక్త సంబంధికులు, తన తండ్రి పిల్లలు తన మీద పగబట్టి వారు చేసిన పని, కానీ మౌనంగా దేవుడే తోడై ఉండి అతన్ని స్థానానికి తెచ్చాడు. ఆయనిచ్చిన ప్రత్యక్షతను నెరవేర్చాడు. ఆ ప్రత్యక్షత స్పష్టంగా తన జీవితంలో తాను చూడగలిగాడు. ఎవరు అవమానించారో, ఎవరు బాధ పెట్టారో, ఎవరు అమ్మేశారో, ఎవరు తండ్రి ప్రేమ నుంచి దూరం చేశారో, అలాంటి వారందరినీ అతడు ఒక అద్భుతమైన గుణపాఠం నేర్పడం ద్వారా తన తమ్ముడైన బెన్యామీనును పట్టుకున్నాడు. తప్పు చేశాడన్నట్టు. కానీ బెన్యామీను ముఖంలో తాను చేయని తప్పు తన మీద మోపబడిందనే బాధ చూస్తున్న యోసేపు విలవిలాడిపోయాడు. అంతేకాదు, తనను చంపకుండా గోతిలో పడవేయండి అన్న రూబేను యొక్క ముఖం చూసి అతను ఇవాళ చేతులు కట్టుకుని తల ఉంచుకుని ఉండడం చూసుంటాడు. ఎందుకు ఇలా చేద్దాం, ఎందుకు చంపాలి, చంపి ఆ సంగతి ఎందుకు దాయాలి, అతన్ని అమ్మేద్దాం, అదిగో ఇష్మాయిలు వస్తున్నారు కదా వ్యాపారులు అని అమ్మడానికి ఆలోచన చెప్పిన యోధ నిలిచి బ్రతిమాలుతూ కనపడినప్పుడు యోసేపు అణుచుకోలేకపోయాడు. తన ప్రేమను అణుచుకోలేకపోయాడు. తన జాలిని అణుచుకోలేకపోయాడు. తానెవరో ఇప్పటి వరకు మరుగ్గా ఉన్నవాడు ఇక మరుగ్గా ఉండలేకపోయినాడు. ఎన్నో పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నా ఒకానొక దినాన్న తప్పనిసరిగా సమాధానకరమైన సమయం ఎదురవుతుంది. దేవుడు తెస్తాడు. ఆయన
శత్రువులను మిత్రులుగా చేసేవాడు. యాకోబు ఏశావులు కలుసుకోలేదా? ఖచ్చితంగా. యోసేపు అన్నలు కలుసుకోలేదా? ఖచ్చితంగా కలుసుకున్నారు. అంతే. ఈ రోజున వేదన గుండా, కన్నీటి గుండా ప్రయాణించి అవమానించబడి, దూరం చేయబడి, దుఃఖిస్తూ మనుషుల నోళ్లకు తాము ఒక అంశమై అవమానం గుండా, బాధ గుండా ప్రయాణం చేస్తున్న అనేక మంది ఈ అద్భుతమైన పాఠం దగ్గర నేర్చుకోవలసిన ఒక ఆధ్యాత్మికమైన సత్యం ఏమిటంటే, దేవుడు సర్వకాలం విడనాడడు. సర్వకాలం విడనాడేవాడు కాడు. మనం బాధపడుతున్నప్పుడు ఆ బాధ తీవ్రతను చూసి ఆయన తను అణుచుకోడు. లేదు ఇంకా బుద్ధి రావాలనుకోడు ఆయన. మనం అనుకుంటామేమో, ఆయన అనుకోడు. యోసేపులో క్రీస్తు యేసు ప్రభు యొక్క లక్షణాలు చాలా కనపడతాయి. ప్రభు చిత్తమైతే తర్వాత దినాల్లో చూద్దాం. అణుచుకోనివాడు ఏమన్నాడు చూడండి. నా యుద్ధ నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన సహోదరులకు తాను తెలియజేసుకున్నప్పుడు ఎవ్వరూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అర్థమైందా మీకు? ఎవ్వరు, ఇంక్లూడింగ్ బెంజమిన్. అందరూ ఏమైపోయారన్నమాట? నిర్ఘాంతపోయారు. ఏమైపోయారు? ఎలా జరిగిందో గోడల వైపు పరిగెత్తుంటారేమో, ఏ మూలకు పరిగెత్తారో, ఏమయ్యారో, క్రింద పడ్డారో, నేల మీద పడ్డారో, చేతులు జోడించారో, ఏం జరిగిందో తెలియదు. అక్కడ రాస్తాడు, ఎవరునూ అతని వద్ద నిలిచి ఉండలేదు, నిలబడలేరు, కూలిపోయి ఉంటారు. వాస్తవం కదా. ఇవాళ ఏ ప్రభువుని యోధులు బాధ పెట్టారో, ఏ ప్రభువుని సిలువేయమని కేకలు వేశారో, ఆయనే రేపటి దినాన్న ప్రత్యక్షంగా ఒలీవల కొండ మీద అడుగుపెట్టినప్పుడు ఆ కొండ రెండుగా చీలి అక్కడ లోయ ఏర్పడినప్పుడు వారు ఆశ్రయం పొందడానికి ఆ లోయలోనికి రాగా ఆయన్ని చూసిన వారు ఆయన్ని ఇప్పటికీ నిరాకరిస్తున్న వారు ఏమైపోతారు ఒకసారి ఆలోచించండి. ఎవరు సిలువేయమన్నారో వారు మరణించి కన్నుమూసి మరణించిన తరువాత సింహాసనాసీనుడైన ఆయన చూచి ఏమైపోయి ఉంటారో ఎప్పుడైనా ఊహించారా మీరు? కదా. వాస్తవం ఇది. సరిగ్గా రేపు ఒకరోజు లోకం తమ కొరకు ప్రాణం పెట్టినా, తమ కొరకే తమ పాపాల కొరకు తన రక్తాన్ని చిందించిన, ఆయన నిరాకరించిన కారణం చేత వారు నిత్య శిక్షను పొందే పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన చూస్తే, భూమి మీద ఉండగానే ఆయన తాను బయలుపరుచుకున్నప్పుడు ఆయన ఎవరో గుర్తించి వారు నేల మీద పడి పశ్చాత్తాపడిన సౌలు పౌలుగా మారిన వంటి వారిగా మారితే నిజంగా వారికంటే ధనులెవరు? సహోదరులెవరూ నిలవలేదు. వారు నేల మీద పడ్డారు. ఆయన విడిచిపెట్టాడా? అతడు ఎలుగెత్తి ఏడవగా, యోసేపు ఎలుగెత్తి ఏడ్చాడట. వారందరినీ దగ్గరికి తీసుకోలేదా? నేడు ఆయన శిలువ, శ్రమలు, ఆయన చిందించిన రక్తం, ఆయన మరణ పునరుద్ధానాలు మన వల్లనే అనే సత్యం అర్థమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉండగా ఆయన ఎవరో నీకు బయలుపరచబడిన రోజు
పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద నువ్వు పడగా ఆయన తోసివేయడు, నిన్ను తన గుండెలకు హత్తుకునేవాడుగా ఉంటాడు. అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. పగిలిన ఈ మాటల్లో మీ జీవాన్ని, అవసరమైన ఆదరణను మీరే ఇమ్మని, ఓదార్పునిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ
రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. Our address: Upanjali, Brother Pilla Venkatratnam, Ramachandrapuram Road, Gudivada, Krishna District, Andhra Pradesh. Phone number 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు